ఈ సూచనను అందరు సీరియస్గా తీసుకోవాలి. నంబర్ 1, నాకు 10 ఏళ్ళ కష్టకాలంలో ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరు పని చేశారు, ప్రతిది కూడా నా దృష్టిలో ఉంది. మనం ఏమంటున్నామంటే మీకు చెప్తున్నాం, మీరు ఇన్ఛార్జెస్ చెప్తున్నా, మీరు ఎక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ చెప్పిన మన అభ్యర్థి దగ్గర డబ్బులు లేవు, డబ్బులున్న అభ్యర్థి బయట నుంచి వచ్చిండు అని అంటే దాన్ని యాక్సెప్టేషన్ చేయదు. మళ్ళీ మీరు రికమెండ్ కూడా మాట వరుసగా నాతో మాట్లాడద్దు. ఎవరు కూడా మాట్లాడిలో మీరు కూడా కట్ చేసేస్తారు నా దగ్గర. అంత సీరియస్గా ఉంటారు ఈ విషయంలో. అయితే ఎప్పుడైనా వస్తే ఒకసారి రోడ్ షోకి వచ్చినా అనుకుంటా సదాచిపేటలో, అంతే కదా. నేను రోడ్ షోకే వచ్చిన, నేను ఎప్పుడు తిరగలే కదా. ఒకరోజు ఒకరోజు ఆడ తిరిగిన పోయిన ఎలక్షన్, అంతే కదా. కాబట్టి నేను లేకుండా మీరు గెలుస్తేనే కదా, అట్లనే గెలుస్తున్నారు కదా. కాబట్టి మీరు అట్లనే గెలుస్తారు. మీరు 2 మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా మీరు ఎగరేస్తారు, నాకు నా నమ్మకం ఉంది మీరంతా.